హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిలో నెయ్యి కొబ్బరికాయలను తీసుకువెళ్లి శబరిమలలో స్వామివారికి అర్పిస్తారు. అలా వెళ్ళిన ఒక భక్తుడు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు ఆ కాయలోంచి నెయ్యి అయ్యప్ప రూపంలో రావడం చూసి తోటి స్వాములు ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా ఆ అయ్యప్ప మహిమే అని అన్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఇరుముడికి అందులో నెయ్యి కొబ్బరి అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి ఇరుముడి గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. శబరిమల భక్తులు ఇరుముడిపై నెయ్యి కొబ్బరికాయలు గొప్ప తత్వాన్ని కలిగి ఉంటాయి. అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన ప్రసాదాన్ని సేవిస్తే నయం కాని రోగం కూడా నయమవుతుంది. దుష్ట శక్తులన్నీ పారిపోతాయని నమ్మకం. కార్తీక మాసములు, మార్గశిర మాసములు అయ్యప్పను పూజిస్తారు. శబరిమలకు సరిగ్గా మాలలు వేసుకుని ఉపవాసం ఉండి తలనీలాలు కట్టుకునే భక్తులు లక్షల్లో ఉన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. శబరిమలకు వెళ్ళేటప్పుడు గురునాథుని మార్గదర్శనం తోడుతో వెళ్ళాలి. అదేవిధంగా మీరు మీ జుట్టును కట్టుకుని వెళ్ళాలి. ఇరుముడిలోని ముఖ్యమైన పదార్థాలలో అయ్యప్పకు సమర్పించే కొబ్బరి నూనె చాలా ముఖ్యమైనదని శబరిమల స్థల పురాణం చెబుతోంది. ఇరుముడి కట్టినప్పుడు ముందుగా కొబ్బరికాయకు ఒక కంటికి పలుచని రంధ్రాన్ని చేసి లోపల ఉన్న నీటిని బయటకు తీస్తారు. తర్వాత కొబ్బరికాయను ఎండబెడతారు. ఇరుముడి కట్టేటప్పుడు ప్రతి ఇరుముడిలో వేయడానికి కొబ్బరికాయను సిద్ధంగా ఉంచుతారు. ఇక ఉపవాసం ఉండి శబరిమలకు వెళ్లే సమీమార్లను పిలుస్తారు. ఇరుముడి తీసుకుని సిద్ధంగా ఉంచుతారు. కొండపైకి ఉపవాస దీక్షలో ఉన్న స్వామి కొబ్బరికాయను భక్తి శ్రద్ధలతో చేతిలో పట్టుకుని శరణాకోశాలు పలుకుతూ కొబ్బరికాయ తెరుచుకుని స్వేదన నెయ్యితో నింపుతారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు, కుటుంబాలు, బంధువులు, స్నేహితులు కూడా ఇందులో పాల్గొంటారు. కొబ్బరికాయ కాన్సెప్ట్ గురించి మాట్లాడినట్లయితే కొబ్బరి చిప్ప మన శరీరం. ఈ కొబ్బరికాయలో వదిలిన నెయ్యి మన శరీరంలోని ప్రాణం. కొబ్బరికాయను, శరీరంలోని నెయ్యిని భద్రంగా తీసుకుని అయ్యప్ప స్వామి వారి తిరుబడికి సమర్పించి కొబ్బరికాయలోని నెయ్యిని అయ్యప్ప స్వామి అభిషేకానికి సమర్పించండి. అంటే అయ్యప్ప స్వామి నీ భక్తునిగా నేను శరీరాన్ని, ఆత్మను నీ పాదాలకు అర్పిస్తున్నాను అనే సంపూర్ణ శరణాగతి తత్వాన్ని పొందడం. అభిషేకం అనంతరం శబరిమల అయ్యప్ప సన్నిధిలోని గణపతి సన్నిధికి ఎదురుగా ఉన్న హోమగుండంలో కొబ్బరికాయను వేయాలని ప్రతీతి. అంటే అయ్యప్ప స్వామికి మన జీవితాన్ని సమర్పించుకుంటాం, మన శరీరాన్ని అగ్నికి అర్పిస్తాం. అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ అభిషేక నీప ప్రసాదాన్ని ఇంటికి తెచ్చి కుటుంబ సభ్యులకు, పొరుగువారికి మరియు స్నేహితులకు పంచుతారు. శబరిగిరి వాసానికి నెయ్యి అభిషేకం చేస్తే తీరని రోగాలు కూడా నయమవుతాయి. అన్ని దుష్ట శక్తులను నశింపజేసే శక్తి అయ్యప్ప నైవేద్యానికి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.